హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఒక బీజం మీద అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు డెఫినెట్గా అయితే నచ్చింది కూడా. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకించలేదు. ఫ్రెండ్స్, ఈ బీజం ఏంటంటే లవ్ సాంగ్ మీద అయితే చేశాను. ఇది గర్ల్స్ అని చేయొచ్చు, బాయ్స్ అని చేయొచ్చు, లేకుంటే ఇద్దరు కలిసి లవర్స్ అని చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు డెఫినెట్గా అయితే నచ్చింది. అలాగే మన సబ్స్క్రైబర్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే అండ పెట్టండి. మీ ముందు కొన్ని కొత్త వీడియోలు అయితే మేము ముందుకు ఇస్తాను. నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై అనేది ఇస్తాను. మీకు ఏమైనా ఈ వీడియో గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆలస్యం చేయకుండా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లవ్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. నేను కాపరేటివ్ అయితే నూళ్ళు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే మన ఇన్స్టా ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్ వచ్చేసి లైక్ అయితే కొట్టండి ప్లీజ్. నేను అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్, లైక్ అయితే కొట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై అనేది ఇస్తాను. అలాగే నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలని వచ్చా అడగండి, నేను మ్యాక్సిమం చేసి పెడతాను. ఓకేనా? ఎలాంటి డౌట్లు లేకుండా నేనైతే చేసి పెడతాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు వచ్చేసి బీట్ మార్క్, ఇంకొకటి షేకర్ పెట్టించాను. మీరు ముందుగా అయితే బీట్ మార్క్ అంతా ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసినట్టుగా ఇక్కడ 23 మిలియన్ వరకు అయితే మీకు సాంగ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ కూడా యాడ్ చేసుకుంటుంది. దాన్ని ఏం టచ్ చేయకపోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫాంట్కి ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి షేక్ పెట్టేది కొంచెం. ఇక్కడ షేక్ ఎక్కడ ఉంది కదా, ఇక్కడ లవ్లీ అనే ఫాంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ పెట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ కొన్నిటికి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఎలా చెప్తుంది కానీ ఫస్ట్ ఆఫ్ అయితే ఒక ఫాంట్ని యాడ్ చేసి క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ తీసేయండి. ఇలా ఇంకో ఫాంట్ తీసుకొని ఇలాగే ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అయితే మీకు ఫాంట్ మీద అడ్జస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు గ్రూప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి కింద నైట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు సింపుల్గా అయిపోతుంది. ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ అయితే ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి మీద యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటో మీద యాడ్ చేసి పైన ప్లస్ మీద తెచ్చి వాళ్ళ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి చూడండి, ఇలా అయితే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇలా ఇంకో గ్రూప్కి చెప్పింది చూడండి. గ్రూప్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన కలర్ ఫ్లిప్ ట్యాప్ చేసి తర్వాత ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి ఎవరు ఫోటో యాడ్ చేసారో అలా ఫోటోని యాడ్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి చూస్తే అలాగే ఏమనేది గ్రూప్ ఏమైనా రౌండ్ చేయడానికి పోతే అప్పుడు నచ్చినట్టు దాన్ని క్లిక్ చేసి అప్పుడు జరిగితే తర్వాత చెప్పండి అలా అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఎన్ని గ్రూప్ వచ్చినా అన్ని గ్రూపులుగా ఇప్పుడు చెప్పాను కదా, అదంతా వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 17.70 మిలియన్కి వచ్చేసి 17 మిలియన్కి వచ్చేసి కింద ఉన్న ప్లస్సింగ్ తీసి మీడియాకి వెళ్ళి ఫోటో అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో యాడ్ చేసి పైన త్రాడ్కి వెళ్ళి ఫుల్ కంపేర్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసి పైన త్రాడ్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియా తర్వాత ఇక్కడ మీకు ఏమైనా ఫోటో అనేది అడ్జస్ట్ లేకపోతే ఇక్కడ మూవ్ ఇంట్రెస్ట్కి వెళ్ళి ఇక్కడ మీరు జరుపుకోండి. మూవ్ అప్పుడు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే నేను ఫోటో చూపెట్టలేను, బట్ మీకు ఫోటోని చూపెట్టి చెప్తున్నాను. తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసి పైన త్రాడ్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఫోటో అయితే యాడ్ చేశాను. మీరు ఫోటోని కూడా యాడ్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఏంటంటే బ్యాక్ వచ్చేసి షేక్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ షేక్ ఓపెన్ చేసి ఇక్కడ 1.4 మిలియన్కి వచ్చేసి దాని ఫస్ట్ ఆఫ్ అయితే దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేస్తా ఇక్కడ మీరు ఫోటో యాడ్ చేసారు కదా, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే చూపుతుంది. అదే అలా చెప్తుందండి. ఇక్కడ వచ్చేసి ఫోటో యాడ్ చేసి కదా 70 సెకండ్స్ ఉంది కదా,
దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 యాడ్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. ఇలా ఒకటి ఇచ్చి ఒకటి ఫోటో అయితే ఎఫెక్ట్ అయితే కుట్టది. ఓకేనా, నేను ఎలా ఎత్తున్నా అలాగే చేయండి. ఓకేనా, ఒక ఫోటో ఇచ్చి ఒక ఫోటో. తర్వాత ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయకపోకుండా చూడు, ఆ ఫోటోకి అయితే ఇది ఎఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఇక్కడ వచ్చేసి 18 సెకండ్స్కి ఉంది కదా, 18.11 సెకండ్స్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ తీసేయండి. తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేశారు కదా, దాని తర్వాత ఇంకో పక్కన ఫోటో యాడ్ లేదు కదా, అవుట్లోకి అయితే ఇది ఎఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఓకేనా, వీడియో అనేది సింపుల్గా అయితే అయిపోయింది. ప్లీజ్ సైక్ అయితే చెప్పమా, మరికొన్ని వీడియోలతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. వీడియో అయితే అయిపోయింది, సింపుల్గా అయితే మీకు అయితే అయిపోయింది. తర్వాత ఇది ఎలా డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. ఇక్కడ పైన దీని కూడా దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డి కార్డ్ ఉంటుంది. హెచ్డి మీద మీకు సంబంధపట్టి ఆ హెచ్డి కార్డు కన్నా అది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ తీసుకోండి. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అని ఉంటుంది. సేవ్ చేసి మీ గ్యాలరీకి అయితే అయిపోతుంది. బై ఫ్రెండ్స్.